నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని చందుపట్ల పెద్ద చెరువు పూడికతీత పనులను ప్రారంభించారు సీఎం కేసీఆర్. చెరువు పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరపాలని అధికారులను ఆదేశించారు. జిల్లా మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు పనులు పరిశీలించాలని చెప్పారు. చందుపట్ల చెరువుతో 8 గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. చెరువు అభివృద్ధికి 2 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు సీఎం. 4762 చెరువులున్నాయి నల్గొండ జిల్లాలో. ఇట్లాంటి పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మా కిషోర్ ఉన్న కాడ ఎమ్మెల్యే ఉన్న కాడ తుంగతుర్తిలో అయితే చాలా పెద్ద చెరువులు ఉన్నాయి. ఏ రుద్రమదేవి అయితే ఏ కాకతీయ వంశానికి చెందినదో ప్రతాపరుద్రుడిని మొదలుకుంటే రుద్రమదేవి దాకా కూడా కాకతీయ రెడ్డి రాజులందరూ కూడా 11వ శతాబ్దంలోనే ప్రపంచానికి వాటర్ షెడ్ నేర్పినటువంటి రాజవంశం మన కాకతీయ రాజవంశం. ఈ మిషన్ కాకతీయ పేరు మీద మన చందుపట్ల పెద్ద చెరువును కూడా మనం బాగు చేసుకుంటా ఉన్నాం. కానీ ఈ చెరువుకు ప్రత్యేకంగా కింద కూడా అనేక చెరువులు నిండే అవకాశం ఉన్నది. కెనాల్ నుంచి తీసుకుంటే ఫీడర్ ఛానల్ వచ్చి నిండేటువంటి అవకాశం ఉన్నది. బ్రహ్మాండమైన అవకాశం ఉన్న చెరువు కాబట్టి మంచి వనరు కాబట్టి ఇంకా 1,50,00,000 నేను మంజూరు చేస్తా ఉన్నా. 2 కోట్ల రూపాయలతో ఈ చెరువు మంచిగా బాగుపడాలి. ఇలా మా తెలంగాణ ఆడబిడ్డలు మీరు పిడికిలు ఎత్తితేనే శత్రువులు భయపడతారు. మనం అడిగేది దొంగ సొమ్ము కాదు, మంది సొమ్ము కాదు, మనకు రావాల్సిందే మనకు రావన్నట్టును, మన హక్కే మనకు కావన్నట్టును ఖచ్చితంగా తెచ్చుకుందాం. దీనికి మంచిగా 2 కోట్ల రూపాయలు నేను మంజూరు చేసినప్పుడు దీనిలో రేపటి నుంచి దయచేసి నేను తట్టబట్టి మట్టి మోసిన వీరేశం ఆడాడ ఆడ తిరిగి వచ్చినా సరే ఇసువంటితో షామి అని వేసుకొని 15 రోజులు నువ్వు ఇన్నే పండాలి. నేను చెప్తున్నా ఎమ్మెల్యే ఇదే సెల్లు ఉండాలి. బాగా తిరిగిండు ఈయన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి వీళ్ళిద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలే బాగా సెల్లలు తిరుగుతుండ్రు. జగదీష్ రెడ్డి మంత్రి గారిని తప్పించుకుంటా అనుకుంటుండు. వారానికి ఒకసారి ఖాయంగా ఆయన వీడికి రావాలి. నర్సేగౌడ్ ఎమ్మెల్యే కూడా 3 రోజులకు ఒకసారి రావాలి.